హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది గైస్, దాన్ని మీరు క్లిక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ గైస్, మన ప్రీవియస్ వీడియోలో ఏంటంటే బోర్డర్ నావిగేషన్ లేఅవుట్ గురించి చూసాం, ఎలా బోర్డర్ నావిగేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేది. అండ్ జస్ట్ ఇప్పుడు ఏంటంటే మన ఫ్రాగ్మెంట్స్ ఇప్పుడు ఫాలోయింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ ఎలా రావాలి, అలాగే ఫీడ్ మీద అండ్ ఫేవరెట్స్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు వాటికి సంబంధించిన ఫ్రాగ్మెంట్స్ అనేది ఎలా రావాలనేది ఈ వీడియోలో చెప్తాను గైస్. ఎండ్ వరకు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది. మిస్ చేస్తే మాత్రం మీకు మళ్ళీ తర్వాత కష్టం అయిపోతుంది. బట్ మనకి ఇదే ఇంపార్టెంట్ ఫ్రాగ్మెంట్స్ గురించి దీన్ని ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తాం చూడండి గైస్. ఫస్ట్ మనకి 4 ఫ్రాగ్మెంట్స్ అయితే కావాలి. ఒకటి ఫాలోయింగ్, ఫీడ్ అండ్ అలాగే ఫేవరెట్స్ అండ్ అలాగే ప్రొఫైల్. ఈ 4 ఫ్రాగ్మెంట్స్ని ఫస్ట్ మనం తీసుకుందాం. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక ప్యాకేజీని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఏదైతే మీ ఉందో దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా. అండ్ ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోయినప్పుడు న్యూ మీద ఇక్కడ ప్యాకేజ్ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. దీన్ని మీరు క్లిక్ చేసి ఒక ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకోండి. నేనైతే ఫ్రాగ్మెంట్స్ ఇస్తున్నాను ప్యాకేజ్ నేమ్. దీన్ని మీకు ఎంటర్ మీద క్లిక్ చేసి మీకు ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చారు, ఇక్కడ న్యూ, ఇక్కడ యాక్టివిటీ కాదు కదా, ఫ్రాగ్మెంట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ బ్లాంక్ ఫ్రాగ్మెంట్ అని ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఈ బ్లాంక్ దాంట్లో మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లాంక్ ఫ్రాగ్మెంట్లో మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన ఫ్రాగ్మెంట్ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ ఇక్కడ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది. అండ్ ఇది కొంత టైం అనేది పడుతుంది గైస్, ఎందుకంటే మీ సిస్టమ్ స్పీడ్గా ఉంటే మాత్రం తొందరగా అవుతుంది, లేదంటే మాత్రం కొంత టైం అనేది తీసుకుంటుంది. అండ్ గైస్ మీకైతే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఇది మొత్తం మనకు అన్నెసరీ, అంటే అవసరం ఉండదు. ఈ పబ్లిక్ ఉంది కదా, ఈ పబ్లిక్ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ ఇది రిక్వైర్డ్ ఉంచుకోండి, కన్స్ట్రక్టర్ అంటారు దాన్ని. మీరు మొత్తం అన్ని క్లీన్ చేసేసుకోండి. అది కూడా నేను ఎక్కడి వరకు క్లీన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ వరకు అయితే మీకు సరిపోతుంది. అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి గైస్. ఇదేంటంటే మీ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ యొక్క లేఅవుట్. ఈ లేఅవుట్ మీకు విజువల్ చేయాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. సో అది ఉంచుకోండి. అండ్ మీకు గ్రాడిల్ బిల్డ్ అవుతుంది, దాని తర్వాత మనం చూద్దాం. ఓకే గైస్, మీకు గ్రాడిల్ అనేది బిల్డ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫ్రాగ్మెంట్స్ మీద ఇక్కడ న్యూ అండ్ ఇక్కడ ఫ్రాగ్మెంట్ బ్లాంక్ ఫ్రాగ్మెంట్. మీరు ఈ విధంగా మొత్తం 4 ఫ్రాగ్మెంట్స్ అయితే తీసుకోండి. నేను ఇప్పుడైతే 2 చూపిస్తాను, మిగిలిన 2 మీరు తీసేసుకోండి, మన టైం సేవ్ అవుతుంది. ఫీడ్ ఫ్రాగ్మెంట్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ సేమ్ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడైతే మిగిలిన తీసుకోండి గైస్. నేనైతే స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి. ఓకే గైస్, మనం చూడండి ఇక్కడ 4 ఫ్రాగ్మెంట్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ లేఅవుట్ కూడా సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు హోమ్ యాక్టివిటీకి రండి. మీ దగ్గర ఉన్న ఫీల్డ్స్ అయితే ఇక్కడ మీ దగ్గర ఉన్న వేరియబుల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ టూల్ బార్, మన దగ్గర టూల్ బార్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టూల్ బార్ తీసుకోండి గైస్. అండ్ అలాగే బాటమ్ నావిగేషన్ వ్యూ కాబట్టి బాటమ్ నావిగేషన్ అండ్ వ్యూ నావిగేషన్, అలాగే ఫ్రేమ్ లేఅవుట్. మన దగ్గర ఉన్న మేజర్ వేరియబుల్స్ ఇవే కాబట్టి వీటిని తీసుకొని ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయండి. టూల్ బార్ అండ్ అలాగే ఇక్కడ సెట్ సపోర్టెడ్ యాక్షన్ బార్, గెట్ సపోర్టెడ్ యాక్షన్ బార్, సెట్ డిస్ప్లే హోమ్ యాజ్ అపనబుల్ ట్రూ. సరే దీనికి ఇది అవసరం లేదు. అండ్ ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం బాటమ్ నావిగేషన్ వ్యూ కూడా తీసుకుందాం. అండ్ అలాగే ఫ్రేమ్ లేఅవుట్, ఫ్రేమ్ లేఅవుట్ అని తీసుకుందాం. అండ్ ఓకే గైస్, ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు బాటమ్ నావిగేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్క ఫ్రాగ్మెంట్కి అయితే మనం వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి గైస్. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక బాటమ్ నావిగేషన్ వ్యూ తీసుకోండి. బాటమ్ నావిగేషన్ సెట్ ఆన్ నావిగేషన్ ఐటమ్ సెలెక్టెడ్ లిస్ట్ న్యూ బాటమ్ ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు దీని మీనింగ్ ఏంటంటే మీరు బాటమ్ నావిగేషన్ మీ ఐకాన్స్ ఉంటాయి కదా, వాటి మీద క్లిక్ చేసినప్పుడు ఐటమ్స్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన మనం ఫంక్షన్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంట్ తీసుకోండి, ఇంట్ ఐడి ఈక్వల్ టు
ఐటమ్ గెట్ ఐటమ్ ఐడి అండ్ ఇది ఇఫ్ ఐడి ఈక్వల్ టు ఆర్ డాట్ ఐడి డాట్ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం అంటే ఫ్రాగ్మెంట్స్ కాబట్టి ఫాలోయింగ్ దీనికి సాటిస్ఫై అవుతాయి. ఇప్పుడు ఐడి కనుక ఈ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్కి సాటిస్ఫై అయితే మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే రాయాలి. ఫస్ట్ ఏం రాసంటే ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ న్యూ ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్. అండ్ ఇప్పుడు గైజ్ మనం ఎంతకన్నా ఈజీగా రాయొచ్చు, బట్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ మనం ఈజీగానే చెప్పుకుంటాం నెక్స్ట్ ఏమైనా యాప్స్ డెవలప్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫ్రాగ్మెంట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఫ్రాగ్మెంట్ ట్రాన్సాక్షన్ and fragment transaction get supported fragment manager and being transaction and ఇక్కడ fragment transaction and replace ఇక్కడ మనం రీప్లేస్ చేస్తాం. దేన్ని రీప్లేస్ చేస్తామంటే ఫ్రేమ్ లేఅవుట్ని తీసేస్తాం మనం. ఇక్కడ ఆర్ డాట్ ఐడి తీసుకోండి, ఐడి ఫ్రేమ్ లేఅవుట్. దీంట్లో మనం ఏం ఫిట్ చేస్తామంటే ఫ్రేమ్ లేఅవుట్లో ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ అండ్ ఫ్రాగ్మెంట్ ట్రాన్సాక్షన్ కమిట్. ఓకే గాయ్స్ అయిపోయింది ఇది. అండ్ సేమ్ ఇప్పుడు అలాగే దీన్ని కాపీ చేయండి. సారీ గాయ్స్ కాపీ చేసి ఉంది ఎందుకంటే ఇక్కడ ఎల్జిఫ్ ఐడి ఈక్వల్ టు ఆర్ డాట్ ఐడి డాట్ ఫీడ్. సేమ్ అదే విధంగా గాయ్స్ ఇప్పుడు దీన్ని కాపీ చేసేయండి అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. అండ్ చూడండి గాయ్స్ ఇక్కడైతే నేను పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఫీడ్ ఫ్రాగ్మెంట్ పెట్టుకోండి. మనం ఏమైతే తీసుకున్నామో ఆ ఫ్రాగ్మెంట్ తీసుకోవాలి. ఫీడ్ ఫ్రాగ్మెంట్ న్యూ ఫీడ్ ఫ్రాగ్మెంట్ అండ్ ఇక్కడ చేంజ్ చేసుకోండి ఫీడ్ ఫ్రాగ్మెంట్. సేమ్ గైస్ మళ్ళీ ఎల్జిఫ్ ఐడి ఈక్వల్ టు ఆర్ డాట్ ఐడి డాట్ ఫేవరెట్స్ అండ్ సేమ్ ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ ఫేవరెట్ ఫ్రాగ్మెంట్స్ అండ్ అలాగే న్యూ ఫేవరెట్ ఫ్రాగ్మెంట్స్ ఇక్కడ ఫేవరెట్ ఫ్రాగ్మెంట్స్ అండ్ మళ్ళీ ఫైనల్లీ సేమ్ ఈసారి ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్స్ దగ్గర కొంచెం డిఫరెన్స్ వస్తుంది, చూపిస్తాను చూడండి. డాట్ ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు యాక్చువల్గా అయితే ఇదే తీసుకోండి, బట్ దీంతో పాటు ఏంటంటే ఒక షేర్డ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనం కీ వాల్యూస్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అది ఎలాగో నేను చెప్తాను. అండ్ ఫస్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ అండ్ ఇది కూడా ప్రొఫైల్ న్యూ ప్రొఫైల్ ఫ్రాగ్మెంట్ ఇక్కడ ప్రొఫైల్. ఓకే గైస్ ఇక్కడ ఏంటంటే ఒక షేర్డ్ ప్రిఫరెన్స్ తీసుకోండి. టు షేర్ ఐడి మనం అయితే ఐడి షేర్ చేస్తాం. షేర్డ్ ప్రిఫరెన్స్ ఎడిటర్ గెట్ షేర్డ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి తీసుకోండి యూజర్ అండ్ ఇక్కడ తీసుకొని ఫైర్బేస్ ఆఫ్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ కరెంట్ యూజర్ మనం ఈ వాల్యూని అయితే సెండ్ చేస్తాం గైస్. సారీ ఈ వాల్యూ కాదు యూజర్ సారీ ఇది ఒక కీ నేమ్, ఇది నేమ్ అండ్ ఇక్కడ కాంటాక్ట్ డాట్ మోడ్ ప్రైవేట్ అండ్ ఇక్కడ ఎడిట్ ఇక్కడ ఎడిటర్ పుట్ ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటాం. ఇంటి కావాలంటే టీచర్ తీసుకుంటాం, స్ట్రింగ్ అది స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ప్రొఫైల్ ఐడి ఒక యూనిక్ ఐడి ప్రతిదానికి మనం క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని ఏమంటారంటే కరెంట్ యూజర్కి ఫైర్బేస్ ఆఫ్ ఇన్స్టెన్స్ గెట్ కరెంట్ యూజర్ గెట్ యూఐడి అండ్ దీని అయితే మనం సెండ్ చేస్తాం ఎడిటర్ డాట్ అప్లై చేస్తే సరిపోతుంది. దీని ద్వారా ఏంటంటే మనకి కరెంట్ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఇదైతే మనకి ప్రొఫైల్ యాక్టివిటీకి వెళ్తుంది. అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే మనకి ఇక్కడ దాకా చూద్దాం. అండ్ ఇక్కడ ఒక రిటర్న్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేయండి, రిటర్న్ ట్రూ. అండ్ ఇప్పుడు మనకు ఒక మెయిన్ గైస్ ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తారు, బట్ మీకు ఏంటంటే హోమ్ యాక్టివిటీ ఓపెన్ అవుతుంది. బట్ మనకు కావాల్సిన హోమ్ యాక్టివిటీ కాదు, ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్. దానికోసం మీరు ఏం చేయాలంటే బోర్డర్ నావిగేషన్
సెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ r.id. మీకు ఏదైతే కావాలో దాన్ని అయితే ఇచ్చేయండి ఫాలోయింగ్. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం గైస్ ఒకసారి చూడండి. మళ్ళీ ఈ 4 ఫ్రాగ్మెంట్స్లో మీరు ఒకసారి ఏం చేస్తారంటే టెక్స్ట్ వ్యూ తీసుకోండి. ఎందుకంటే మనకు ఐడెంటిఫికేషన్ రన్ చేసే ముందు చేయండి మీ పని. ఒక రిలేటివ్ లేఅవుట్ తీసుకుని ఇక్కడైతే మీకు ఫ్రేమ్ లేఅవుట్ ఉంటుంది. దీన్ని డిస్మిస్ చేసి మీరైతే రిలేటివ్ లేఅవుట్ తీసుకొని ఒక టెక్స్ట్ వ్యూ అనేది తీసుకోండి. ఆ టెక్స్ట్ వ్యూలో ఫాలోయింగ్ అని అండ్ మీకు ఫీడ్ అంటే మీకు దీనికి సంబంధించిన నేమ్ దానికి ఇచ్చేయండి. అండ్ ఇప్పుడైతే ఒకసారి రన్ చేయండి గైస్. ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఫాలోయింగ్ ఫ్రాగ్మెంట్ అనేది ఫస్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఫీడ్ మీదకి వెళ్దాం, ఫేవరెట్స్ అండ్ అలాగే ప్రొఫైల్. చూసారు గైస్, ఈ విధంగా అయితే ఈజీగా మనం ట్రాన్స్మిట్ అవ్వచ్చు ఒక దాని నుంచి ఇంకో దానికి ఈజీగా. మనం డైరెక్ట్గా ఫేవరెట్స్కి వెళ్ళొచ్చు అండ్ అలాగే ప్రొఫైల్కి వెళ్ళొచ్చు. ఏ విధంగానైతే మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మన యూజర్స్ని ఎలాగా మన దాంట్లో విజిబుల్ చేయాలి అండ్ అలాగే వాళ్ళని ఎలా ఫాలో అవ్వాలని కూడా నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను. ఈ వీడియో అంతే గైస్, నచ్చే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.